హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరితో ఒక చిన్న అప్డేట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోతో మన ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. ఇంత తక్కువ టైంలో ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే ముందు ముందు పెట్టే వీడియోస్ కూడా చూసి మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఓకే, మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా ఈవినింగ్ టిఫిన్లోకి రొటీన్గా దోశలే కాదు, ఇలా పెసాలతో పెసరట్టు వేసుకుంటే టేస్టీకి టేస్టీ అండ్ హెల్దీ. ఒక గ్లాస్ పెసాలు తీసుకుంటున్నాను. దాంట్లోకి 2 స్పూన్స్ రైస్ని తీసుకొని వీటిని వాష్ చేసుకొని 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ పెసరట్టుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అల్లం చట్నీ. సో ఈరోజు వీడియోలో ఈ 2 రెసిపీలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పెసరట్టుకి ఇలా బాగా నానిపోయిన పెసాలను వాటర్ అంతా తీసేసి మిక్సీకి వేసుకుందాం. మిక్సీ చేసుకునేటప్పుడు దీంట్లోకి 2 మిరపకాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ అయిన పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని పెసరట్టు వేసుకోవడానికి కాసేపు నానబెట్టుకుందాం. ఈలోపు అల్లం చట్నీకి కావలసిన పదార్థాలు చూద్దాం. 4 ఇంచుల సైజులో ఉన్న అల్లం ముక్కను తీసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అంటే ఇంచుమించు 1 కప్పు. కారం కోసం ఎండుమిరపకాయలు 1 కప్పు. బెల్లం 1 కప్పు, అంటే మిరపకాయలకు సమానంగా బెల్లం తీసుకోవాలి. ఈ చట్నీలోకి షుగర్ కన్నా బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి స్టవ్ సిమ్లో ఉంచి వేయించుకోవాలి. అల్లం ముక్కలు వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ధనియాలు, శనగపప్పు, మినపప్పు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసి సిమ్లో వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త వేగాక దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేసి అన్నింటినీ దూరగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిపోయాక ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి ఇందాక వేయించుకున్న అల్లం ముక్కలు, బెల్లం, నానబెట్టుకున్న చింతపండు, 1 స్పూన్ సాల్ట్ అంటే తగినంత వేసుకొని పేస్ట్లా మిక్సీకి వేసుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తాలింపు కోసం అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, పసుపు ఇలా అన్నీ వేసుకొని దీన్ని అల్లం చట్నీలోకి వేసి కలిపేసుకుంటే తీయగా, కారంగా, కమ్మగా ఉండే అల్లం చట్నీ రెడీ. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. పెసరట్టు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పెసరట్టు వేసుకోవాలి. పెసరట్టు మందంగా సాఫ్ట్గా రావాలంటే పిండి కొంచెం గట్టిగా తడుపుకోవాలి. అదే పెసరట్టు క్రిస్పీగా సన్నగా రావాలంటే పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేసి పల్చగా చేసుకొని పోసుకుంటే
సన్నగా కరకరలాడుతూ వస్తాయి. పైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము లేదా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఇష్టం ఉన్న వాళ్ళు పన్నీర్ తురుము, చీజ్ ఇలా ఏదైనా వేసుకొని పోసుకోవచ్చు. పెసరట్టుకి స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన పెసాలను రుబ్బుకొని పెసరట్టు వేసుకుంటే మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. సో పెసరట్టు ఇంకా అల్లం చట్నీ రెడీ అయిపోయాయి. వీటిని సర్వ్ చేసుకుందామా? ఎంతో రుచికరమైన మంచి ప్రోటీన్ పోషకాలు ఉన్న పెసరట్టు అండ్ బెస్ట్ కాంబినేషన్ అల్లం చట్నీ ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ లైక్ చేయండి. దీనివల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.